ఎన్నో సేవలు అందించి సహకారం అందించి ఆయన ఆశయాలు ముందుకు నడిపించకుండా ఆయన బొమ్మను పెట్టుకొని ప్రతి వాళ్ళు ఆయన బొమ్మను వాడుకుంటున్నారు. అట్లా కాకుండా అతని యొక్క ఆశయాల్ని ముందుకు నడపడం కోసం ప్రతి మనిషిలో ఆయన యొక్క స్ఫూర్తి కలగాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటాం. మరి అలాంటి వ్యక్తి ఈ రోజున మనం పుట్టినరోజు జరుపుకోవటం ఎంతో గర్వకారణం అని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాధారంగ మిత్రమండలి వారికి మరి కాపు సంఘం వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. 79వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముందుగా ఆ జనరేషన్ ఈ జనరేషన్ కాకుండా ప్రతి ఒక్కళ్ళకి ఆదర్శంగా నిలిచి బడుగుబడిన వర్గాలకి అండగా నిలబడినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాలు ఊరు వాడ ఈ సందర్భంగా ఒక విషయం తెలియజేయాలి. రంగా గారిని అనేక రకాలైన రాజకీయ పార్టీలు అనేక రకాలుగా వాడుకుంటా ఉన్నాయి. ఆయన కొడుక్కి తీవ్రమైనటువంటి అవమానాలు చేసినటువంటి కొన్ని పార్టీలు, ఆయన చనిపోయిన ఇన్నాళ్ళకి అధికారంలోకి వచ్చిన పార్టీలు కనీసం ఆయన వర్ధంతికి జయంతికి కూడా కనీసం ఒక పూలమాల వేసిన సందర్భం లేదు. ఈ రోజు అమాంతం ఆయన మీద ప్రేమ కురిపిస్తా ఉన్నారు. ప్రజలందరూ ఆలోచించండి. మేధావులు, ఉన్నత విద్యావంతులు, వర్గాల ఆసియాజ్యోతి వంగవీటి మోహన్ రంగా గారు, అట్టడుగు వర్గాల ఆసియాజ్యోతి వంగవీటి మోహన్ రంగా గారు